ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని జనాంగమా, ఆదివారపు సాయంకాలము ఆన్లైన్ ఆరాధన జరగబోతుంది. మా ఆదివారపు ఆరాధన ఆన్లైన్ ఆరాధనలో పాల్పంపులు పొందవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. క్రైస్తవులు సబ్బాతును పాటిస్తే కలుగు నష్టములు. క్రైస్తవులు సబ్బాతుని పాటిస్తే కలుగు నష్టములు. చాలా మంది క్రైస్తవులు అనబడిన వారు విశ్రాంతి దినమును ఆచరించేవారుగా ఉండడానికి వీలు లేదు. విశ్రాంతి దినమును ఆచరించేవారుగా ఉంటే ఏమి నష్టపోతారో చూద్దాం. అంటే వారు క్రైస్తవులే కారు అన్నది ఇక్కడ నిర్ధారణ అవుతుంది. ఎలాగంటే రండి ప్రియ దేవుని జనాంగమా చూసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా క్రీస్తు వలన వారికి ప్రయోజనం ఏమి కలుగుదట. ఎవరికి? ధర్మశాస్త్రం వల్ల వారసులమి లేక నీతిమంతులమి. అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం అంటే గత వీడియోలో చూసుకున్నాం. అంటే సబ్బాతు అనే ఆజ్ఞ ధర్మశాస్త్రమే, సున్నతి అనే ఆజ్ఞ ధర్మశాస్త్రమే. మిగిలిన 611 ఆజ్ఞలు విడివిడిగా వచ్చినా కలిసి వచ్చినా అది ధర్మశాస్త్రమే. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా క్రీస్తు వలన వారికి ఏ ప్రయోజనము కలుగుదు? ఎవరికి? క్రైస్తవులయ్యి ధర్మశాస్త్ర ఆజ్ఞను పాటిస్తే, అంటే ధర్మశాస్త్రం ఆచరిస్తే. నువ్వు సబ్బాత్ ఆచరిస్తే ధర్మశాస్త్రం ఆచరించినట్లే, నువ్వు సున్నత ఆచరిస్తే ధర్మశాస్త్రం ఆచరించినట్లే. ఏ ఒక్కటి చేసినా అటువంటి నీవు క్రీస్తు వల్ల ప్రయోజనం ఏమి ఉండదు. అంటే క్రీస్తు వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే మొదటిది రక్షణ, రెండోది నిత్య జీవము, అని బట్టి మోక్షం. రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఇలా ఉంది: క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడుదురు, కృపలో నుండి తొలగిపోదురు. ఎవరు? ధర్మశాస్త్రం ఆచరించేవారు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు జరిగించేవారట. దేవుని వల్ల నీతిమంతులుగా తీర్చబడాలని ప్రయాసపడి ధర్మశాస్త్రం పాటించడానికి అనుసరిస్తున్న వారి విషయంలో చెప్తున్నారు. అటువంటి వారు క్రైస్తవుల నుంచి తొలగిపోయి సబ్బాతుని పాటించిన, క్రైస్తవుల నుంచి తొలగిపోయి యూదుల ఆచారాన్ని పాటించిన, క్రైస్తవుల నుంచి తొలగిపోయి పాత నిబంధనను పాటించిన, ఒక ఆజ్ఞను పాటించిన వారు ఏమయ్యారట అంటే క్రీస్తులో నుండి బొత్తుగా వేరు చేయబడుదురు, కృపలో నుండి తొలగిపోవుదురు. కాబట్టి క్రైస్తవులు సబ్బాతుని కానీ ధర్మశాస్త్రం కానీ ఆచరించకూడదు. రెండోది ఏంటట అంటే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఉంది: వారికి ఉండే విశ్వాసము, యేసుక్రీస్తు నుండి విశ్వాసము వ్యర్థమైపోద్ది, వారికి ఇవ్వబడిన వాగ్దానం నిరర్ధకమైపోద్దట. నిరర్ధకం ఏంటో వాగ్దానం? నిత్యజీవం అనబడిన వాగ్దానం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఉంది: వారి కృపచేత, విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డారు. కనుక వారి విశ్వాసం వ్యర్థమైపోతుందంటే వారి రక్షణ వ్యర్థమైపోద్ది. వారి వాగ్దానం అంటే నిత్యజీవం అనబడిన మోక్షం యొక్క వాగ్దానం వ్యర్థమైపోద్ది. దీని ప్రకారంగా రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా క్రీస్తు యేసునందు విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము అని గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో ఉంది. ఈ వాగ్దానం ఏమవుతట అంటే నిరర్ధకమైపోద్ది. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞ చేత పాపమునకు అమ్మబడి శరీర సంబంధులై యుద్ధురు. ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞ చేత పాపమునకు అమ్మబడతావు. సబ్బాతును పాటిస్తావా? పాపమునకు అమ్మబడుతున్నావు. నువ్వు అమ్మబడిపోయావు. పాడుతున్నావేంటి? పడిపోయావు. సున్నతిని పాటిస్తావా? సున్నతిని పాటిస్తావా? పాపమునకు అమ్మబడిపోయావు. ధర్మశాస్త్రం అనబడిన వాటి చేత నువ్వు ఆచరించిన ధర్మశాస్త్రం ఏది? సున్నతి లేక సబ్బాతు. వాటి చేత నీవు పాపమునకు అమ్మబడి ఉన్నావు. అమ్మబడి ఏమైపోయావట? శరీర సంబంధమై ఉండిపోతావట. మరొకసారి చదువుతాను. ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞ చేత పాపమునకు అమ్మబడి శరీర సంబంధులై యుందురు అని రోమపత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. తర్వాత ఇంకేమవుతారట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండును. ఏంటండి? మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైనా, అంటే సబ్బాతు వలనైన పాపేచ్ఛలు, లేకపోతే సున్నతి వలనైన పాపేచ్ఛలు, లేకపోతే మిగిలిన 612 ఆజ్ఞల యొక్క వలనైన పాపేచ్ఛలు మన అవయవముల్లో కార్యసాధకములై ఉంటాయట. ఎందుకట? పాపమునకు ఉండే బలం ఏంటట? ధర్మశాస్త్రమే పాపం యొక్క బలం. అంటే నీ మీద పాపానికి బలం వస్తుంది. గనుక నీలో మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు నీ అవయవములలో కార్యసాధకములై ఉంటాయి. ఏమండి? సబ్బాతును పాటించేవారు,
పరిశుద్ధులు అంటే ఈ వాక్యం ఒప్పుకోదు. సబ్బాతును పాటించే వారిలో పాపం ఉండదు అంటే ఈ వాక్యం ఒప్పుకోదు. సబ్బాతును పాటించేవారు మరణానికి, నిత్య నాశనానికి, నరకానికి వెళ్ళరు, మోక్షానికి వెళ్తారంటే ఈ వాక్యం ఒప్పుకోదు. ఏమండి, చాలామంది ఏమంటున్నారు, క్రైస్తవుల దగ్గరికి వచ్చి సంఘాన్ని గలిబిలి చేస్తూ ఏం చేస్తున్నారట, నువ్వు సబ్బాతును పాటించకపోతే నిత్యజీవమైన మోక్షానికి వెళ్ళబాబు అని బలవంతాన వాళ్ళకి చెప్పి వాళ్ళు పాడు చేస్తున్నారు, వారి విశ్వాసాలు పాడు చేస్తున్నారు. మీరు వెళ్ళరు కదా మోక్షానికి. యేసు ప్రభువు చెప్పినట్లుగా మిమ్మల్ని వెంబడించిన వారిని కూడా మోక్షానికి వెళ్ళనివ్వరు. ఇక పౌలు గారు ఒక మాట అంటున్నారు, అయ్యో ఇట్టి మరణమునకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించను. ఎందుకంటే నాలో ఒక నియమం ఉంది, ఆ నియమం నా మనసు ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడి దాన్ని ఓడించి నన్ను పాపమునకు లోపరుచుకుంటుంది అని ఏడుస్తాడు పౌలు గారు. రోమపత్రిక 7వ అధ్యాయము 23-24 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన వల్ల ఆ పాప నియమం నుంచి విడిపించే శక్తి సామర్థ్యములు ధర్మశాస్త్రం యొక్క ఏ ఆజ్ఞకు లేవు. పాపం యొక్క బలమును విరగొట్టే సామర్థ్యము ఏ ఆజ్ఞకు లేదు. ఎందుకంటే ఆజ్ఞకే ఉండేదే, పాపంకు ఉండే బలమే ఆజ్ఞ. క్రైస్తవులు ఏమంటే ధర్మశాస్త్రం పాటిస్తే క్రైస్తవుల ప్రయోజనం ఏమి ఉండదు అంటే వారి రక్షణ వారికి వ్యర్థమైపోద్ది, వారికి ఇవ్వబడిన వాగ్దానం నిరర్థకమైపోద్ది, వారు క్రీస్తుల నుండి బ్రొత్తుగా వేరు చేయబడతారు, కృపల నుండి తొలగిపోతారు. తొలగిపోయి ఎలా మిగులుతారట అంటే ప్రియమేట్ వల్ల వారి రక్షణ కోల్పోతారు. ఎలా మిగులుతారట అంటే ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞ చేత పాపములకు అమ్మబడి, ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞ చేత పాపములకు అమ్మబడి శరీర సంబంధులుగా మిగిలిపోతారు. తర్వాత ఏమిటంటే అంటే మరణార్థమైన ఫలము ఫలించుటకై ధర్మశాస్త్రం వల్ల అయిన పాపేచ్ఛలకు ఏమవుతారట, పాపేచ్ఛలు మీ అవయవాల్లో కార్యసాధకంలో ఉంటాయి. నువ్వు నిత్య జీవానికి వెళ్ళే, మోక్షానికి వెళ్ళి అంటే అర్థం ఏంటంటే యు ఆర్ ఈక్వల్ టు జెంటైల్. నీవు అన్యుడితో సమానం. కూడా నీవు ధర్మశాస్త్రం యొక్క ఏ ఆజ్ఞని పాటించినా ఇలా మిగిలిపోయే ప్రమాదం ఉంది. బంతి నీ కోట్లకి ఇచ్చాను, వీటి ఆడుకుంటూ ఆడుకో, లేదు ఒకటి వెళ్తానంటే వెళ్ళిపో నీ ఇష్టమే, లేకపోతే ఇటు వెళ్తానంటే వెళ్ళిపో లేకపోతే నీ ఇష్టమే, లేకపోతే ఇంకా నేను విడిచిపెట్టిన అన్యాచారానికి వెళ్ళిపోతానంటే వెళ్ళిపో నీ ఇష్టమే, మోక్షంకి రాలేవు. థ్యాంక్ యూ.